చాలా మటుకు జనాలు వాళ్ళ జీవితంలో ఏవైతే ఆపర్చునిటీ వస్తుంటాయో ఆ ఆపర్చునిటీస్ క్యాచ్ చేయకుండా బికాస్ ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్ ద్వారా వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. ఎందుకు కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫటాఫట్ ఎదుగుతున్నారంటే ప్రతి ఆపర్చునిటీని వాళ్ళు గ్రాబ్ చేస్తున్నారు పాజిటివ్ మైండ్ సెట్ తోని. ఒక విలేజ్లో రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు కూడా ఉన్నారనమాట. వాళ్ళు అనుకుంటే నేను ఎన్ని రోజులు ఇవన్నీ చేస్తామని ఒక మంచి బిజినెస్ చేద్దామని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత రామ్ శ్యామ్ ఒక డిసిజన్కి వచ్చారు. రేపు పొద్దున 12 గంటలకు వెళ్ళి ఇద్దరం కూడా చెరొక బఫేలో కొందాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పేల వ్యాపారం, తర్వాత నెయ్యి, పన్నీరు ఇవన్నీ కూడా బఫేలోతోనే మనం స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిన తర్వాత రామ్ ఎవరైతే రోడ్డు పైన పొద్దున 12 గంటలకి నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఈ శ్యామ్ ఎవరైతే ఉన్నారో 1 అయింది, 2 అయింది, 3 అయింది, రావట్లేదు సార్. ఇక ఈయనకి విసుకొచ్చేసి ఇమీడియట్గా వెళ్ళాడు. దాని తర్వాత ఒక బఫెలోని కొన్నాడు, తీసుకొచ్చి దానికి పాలు వెతకడం స్టార్ట్ చేస్తాడు. పాలు వస్తున్నాయి, దాని తర్వాత వెళ్ళి అది మార్కెట్లో అమ్ముతున్నాడు, మంచి డబ్బులు అనేది సంపాదిస్తున్నాడు. దాని తర్వాత అట్లా కష్టపడి ఒక స్టేజ్ వచ్చింది. ఒక బఫెలో కాదు 15 బఫెలోలు అనేది అతను కొని బిజినెస్ అనేది మంచి చేస్తున్నాడు. ఇంకా ఆ బిజినెస్ని స్కేలబుల్లోకి తీసుకెళ్ళి డిఫరెంట్ స్టేట్స్లో బ్రాంచెస్ అనేది పెట్టాడు. క్వాలిటీ మిల్క్ ఇవన్నీ ఇచ్చుకుంటా ఫుల్ జనాలు వస్తున్నారు అనమాట. ఈయన బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, మంచి లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాడు, సొంత ఇల్లు, లగ్జరీ కార్, ఎవ్రీథింగ్ కూడా. బట్ ఒకరోజు ఆలోచన వచ్చింది, మనం ఏదైతే విలేజ్ నుంచి వచ్చింది కదా, ఒకసారి ఆ విలేజ్కి వెళ్తే బాగుంటుంది, మన శ్యామ్ని కూడా ఒకసారి కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి కార్లో బయలుదేరాడు. ఆ విలేజ్కి చేరుకునేసరికి ఒక బురద లాంటిది ఉంది, కార్ అందులో ఇరుక్కుంది అనమాట. ఇక డోర్ దిగేసి చూస్తున్నాడు అనమాట, ఎవరైనా ఉన్నారా, ఈ కార్ కొంచెం నెట్టే కొంచెం ముంగడికి వెళ్తుంది, మనం ఊర్లోకి వెళ్ళిపోవచ్చు అని చూస్తుంటే ఒక చెట్టు కింద ఒక పర్సన్ కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు. హలో ఎక్స్క్యూజ్ మీ బాబు, నా కార్ ఇక్కడ స్ట్రక్ అయింది, ఏమైనా వచ్చి హెల్ప్ చేయగలుగుతావా? అతనికి వినిపిస్తలేదు. ఇతని దగ్గరికి వెళ్ళాడు అనమాట. చూసేసరికి శ్యామ్, ఏ శ్యామ్ గిట్ల అయిపోయినావు మొత్తం, ఏంటి ఈ డ్రెస్, ఏంటి సిచ్యువేషన్, ఇది గిట్ల అయిపోయినావు మొత్తం, అయ్యో చాలా అన్యాయం జరిగింది నీకు అని బాధపడుతున్నాడు. శ్యామ్ ఆశ్చర్యపోతున్నాడు, ఎవరు ఈ పర్సన్ సూటు బూటు వేసుకొని వచ్చి మొత్తం ఇట్లా నన్ను అడుగుతున్నాడు నన్ను. ఎందుకంటే శ్యామ్ గుర్తుపడుతున్నాడు, ఎందుకంటే ఇతని బిజినెస్ మ్యాన్ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ చేంజ్డ్, మాట విధానం ఎవ్రీథింగ్ చేంజ్డ్. శ్యామ్ గుర్తుపడతలేడు. శ్యామ్ నువ్వు నన్ను గుర్తుపడతలేదా? కొన్ని సంవత్సరాల క్రితం మనం పొద్దున్నే డిసిజన్ తీసుకున్నాం చూడు, బఫెలోలు కొందాం, బిజినెస్ స్టార్ట్ చేద్దామని. హే రామ్, నువ్వా? నేను ఇంకెవరో అనుకున్నా, చాలా మారిపోయాను. సరే నా గురించి పక్కన పెట్టు. ఆ రోజు ఇద్దరం కలిసి డిసిజన్ తీసుకున్నాం, మనం బఫెలోలు కొందాం, దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దామని. ఆ రోజు నువ్వు రాలేవు, చాలాసేపు వెయిట్ చేసిన, తర్వాత నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. ఏమైంది? అరే ఆ రోజు మనం ఇద్దరం డిస్కషన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా వైఫ్కి చెప్పిన, మంచి ఆపర్చునిటీ ఉంది, ఇట్లా మనం బఫెలో కొందాం, దాని తర్వాత బిజినెస్ అనేది ఇట్లా అవుతుంది, మంచిగా డబ్బులు సంపాదిస్తావు, అన్ని మనకి నీడ్స్ వాట్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి అని పోయి చెప్పినా నేను. మా వైఫ్ 2-3 క్వశ్చన్స్ అడిగింది. ఫస్ట్ క్వశ్చన్, బఫెలో చచ్చిపోతే. సెకండ్ క్వశ్చన్, అది పాలియకపోతే. థర్డ్ క్వశ్చన్, ఎవరు కొనుక్కోకపోతే. ఫోర్త్ క్వశ్చన్, నీకు అమ్మడం చేత కాకపోతే. నాకు ఎందుకు మా వైఫ్ చెప్పింది కరెక్ట్ అనిపించింది, అందుకోసం వేరే ఊరికి పోయినా పని చేసుకోనీకే, అందుకోసం ఇట్లా అయిపోయింది నాది. నువ్వైతే చాలా మారిపోయాను. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఎన్నో ఆపర్చునిటీస్ అనేది భగవంతుడు మన కళ్ళ ముందనే ఇస్తుంటాడు. కాకపోతే మనం బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్లనే, కాకపోతే అదైతే ఇదైతే అని ఎన్నో రిజెక్ట్ చేశాం. కాబట్టి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావు అదే పొజిషన్లో ఉన్నాం. ఎందుకు కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫటాఫట్ ఎదుగుతున్నారంటే ప్రతి ఆపర్చునిటీని వాళ్ళు గ్రాబ్ చేస్తున్నారు పాజిటివ్ మైండ్ సెట్ తోని. మనం కాకపోతే మార్కెట్ డౌన్ ఉంది, కస్టమర్ కస్టమర్కి మీట్ అయ్యే ముందే వీడు డిసైడ్, కస్టమర్ ఒప్పుకోకపోతే, కస్టమర్కి ఈరోజు 3 లేకపోతే, నీకు లేదని చెప్పు కదా, పోయి కలువమంటే బద్ధకం, రీజన్స్ చెప్పుకోడు కూర్చుంటారు బికాస్ ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్ తోని. నెగిటివ్ మైండ్ సెట్ తోని ఇప్పటి వరకు ఎవరు కూడా చరిత్రలు తిరగరాయాలి. నెగిటివ్ మైండ్ సెట్ తోని ఇంకా డౌన్ అయ్యారు తప్ప నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది గ్రో కాలి ఎవరు కూడా. అర్థం చేసుకోండి. పాజిటివ్ మైండ్ సెట్ తోని ముంగడికి వెళ్ళండి. ప్రతి ఆపర్చునిటీని మొత్తం కూడా గ్రాబ్ చేసి ముంగడికి వెళ్తున్నారు. బికాస్ ఆపర్చునిటీ స్ట్రైక్స్ డోర్ ఓన్లీ వన్స్. జీవితం గుర్తుపెట్టుకోండి.